నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. సమస్య వస్తే ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి, అంతేకాని ప్రాణాలు తీసుకోవడం ఏంటి, కన్న బిడ్డల్ని కూడా చంపేయడం ఏంటి? మానసిక సమస్య మరణ శాసనం రాస్తోందా? ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రాణాలు నిలబడేవా? చెర్లపల్లి విషాద ఘటనలో ఏం జరిగింది? కనురెప్పలే ఎందుకు ఇలా కాటేస్తున్నాయి? ఆర్థిక సమస్యలు లేవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, ఎంతో స్ట్రాంగ్ ఉమెన్, మంచి ఉద్యోగం, పిల్లల్ని ఐఐటి చదివించాలనే డ్రీమ్స్, తర్వాత కొన్నాళ్లకు దుబాయ్ వెళ్లాలనే ప్లాన్. కట్ చేస్తే రైల్వే పట్టాలపై రక్తసిక్తమై తేలింది. పిల్లల పాలిట మరణ శాసనం రాసింది. ఆ తల్లికి ఏ కష్టం వచ్చింది? ఎందుకిలా చేసింది? అమ్మ తీవ్రమైన నిర్ణయాన్ని పిల్లలు ఎందుకు అడ్డుకోలేకపోయారు? గుండెల్ని పిండేసే ఈ ఘటనలో అసలేం జరిగింది? ఇప్పుడంతా స్మార్ట్ వరల్డ్, ఈ స్మార్ట్ లైఫ్. కాలం మారుతోంది, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది, ఏ పనైనా ఈజీగా అయిపోతోంది. ఈ టెక్నాలజీతో పాటు మనిషి ఆలోచనలు పరిగెడుతున్నాయి. అంతా కంఫర్ట్ లైఫ్ కోరుకుంటున్నారు. ఏ సమస్య లేకుండా హాయిగా బతికేయాలనుకుంటున్నారు. కానీ ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. స్మార్ట్ యుగంలో వారికి తెలియకుండానే సున్నిత మనస్కులుగా మారుతున్నారు. ప్రాబ్లం చిన్నదే అయినా లోపల తెగ ఫీల్ అయిపోతున్నారు. పరిష్కార మార్గం ఉన్నా ఆ దిశగా ఆలోచించడం లేదు. ఫలితంగా క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసేసుకుంటున్నారు ఎక్కువ మంది. తమలో తాము కుమిలిపోతూ ఆత్మహత్య చేసుకునేదాకా ఈ ఆలోచనలు దారితీస్తున్నాయి. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే విలువైన ప్రాణాలు దక్కుతాయి. ఈ మధ్య వాళ్లు బలవన్మరణాలకు పాల్పడమే కాదు, అభంశుభం తెలియని చిన్నారుల్ని తమ వెంటే తీసుకువెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. అసలు పిల్లలేం పాపం చేశారు? వారిని చంపే హక్కు తల్లిదండ్రులకు ఎక్కడిది? చిన్న చిన్న సమస్యలకే విలువైన ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు? కంటికి రెప్పలా చూసుకునే తల్లే పిల్లల మరణ శాసనం ఎలా రాస్తుంది? పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే అమ్మే సూసైడ్స్కు ఎలా ప్రేరేపిస్తోంది? హైదరాబాద్ శివారులోని చెర్లపల్లిలో 2 పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి సూసైడ్ చేసుకున్న తల్లి గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ కేసులో అసలేం జరిగింది? ఆ పిల్లల్ని సూసైడ్కు ఎలా ఒప్పించింది? తల్లి మాటను ఆ పిల్లలు ఎలా అంగీకరించారు? అమ్మ మాటను ఎందుకు కాదనలేకపోయారు? వారి జీవితంపై ఎన్నో కలలు కన్న ఆ తల్లి అంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకిలా చేసింది? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు లేవు, ఉద్యోగంలో ఎలాంటి టెన్షన్ లేదు, భర్త, ఇరుగు పొరుగు, బంధువులు ఇలా అందరితోనూ బాగానే ఉండేది. కానీ ఆ మహిళకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఎందుకొచ్చింది? 2 పిల్లలతో కలిసి బలవన్మరణం చెందాల్సిన అవసరం ఏంటి? కళ్ల ముందు 2 పిల్లల భవిష్యత్తు కనిపించలేదా? ఒంటరితనమే తనువు చాలించడానికి కారణమైందా? ఆ తల్లికి వచ్చిన కష్టమేంటి? అన్నీ తానే 2 పిల్లల ఆలనా పాలనా చూసిన ఆ తల్లి చివరికి వారిని మృత్యుముఖానికి ఎదురుగా తీసుకువెళ్ళింది. తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకువెళ్లిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతున్న 2 పిల్లలు కూడా తల్లి మాటను జవదాటకుండా రైలు పట్టాలపై ఎదురుగా వస్తున్న ట్రైన్కు ఎదురు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురూ కలిసి చేతుల్ని గట్టిగా పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ కలచివేసింది. ఆత్మహత్యకు పాల్పడిన వారిని బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన విజయారెడ్డి, చైతన్యరెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. భర్త సురేందర్ రెడ్డి ప్రస్తుతం దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయారెడ్డి హైదరాబాద్లోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్. చూడచక్కని పిల్లలు, చూడముచ్చటైన సంసారం, ఆర్థిక ఇబ్బందులు లేనేలేవు. చక్కగా పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. మరి ఆ తల్లి ఎందుకు పిల్లల మరణ శాసనం రాసింది? విజయారెడ్డి, సురేందర్ రెడ్డిల వివాహం 2007లో జరిగింది. 4 ఏళ్ల క్రితం సురేందర్ రెడ్డికి దుబాయ్లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లాడు. విజయారెడ్డి తల్లి పుష్పలతతో కలిసి పిల్లలతో ఉంటూ ఐటీ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తోంది. రాత్రి షిఫ్ట్లు ఉండడంతో పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. కుమార్తె చైతన్యరెడ్డి పటాన్చెరులో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా కుమారుడు విశాల్ రెడ్డి అన్నజిగూడలోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం చదువుతున్నాడు. వారిద్దరూ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వారిని ఐఐటి చదివించాలని ఎన్నో కలలు కన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంతా దుబాయ్ వెళ్లాలని కూడా అనుకున్నారు. కానీ ఈలోపే జరగకూడని ఘోరం జరిగిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లపల్లికి చెందిన సురేందర్ రెడ్డి బోడుప్పల్ హరితవనంలో సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. భర్త దుబాయ్లో, పిల్లలు హాస్టల్లో ఉంటుండగా తల్లితో కలిసి విజయశాంతిరెడ్డి నివాసం ఉంటోంది. తన కుమార్తె చైతన్యరెడ్డికి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉండడంతో గత గురువారం ఇంటికి తీసుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న విజయశాంతిరెడ్డి ఫ్రెష్ అయి దేవుడికి పూజలు చేసింది. అదే రోజు కొద్దిసేపటి తర్వాత తమ బంధువు చనిపోయారని చెప్పి కాలేజీ నుంచి కుమారుడు విశాల్ రెడ్డిని కూడా తీసుకొచ్చింది. అనంతరం రాత్రి తన తల్లి పుష్పలతకు తమ ఆఫీసులో ఫంక్షన్ ఉందని తనతో పాటు పిల్లల్ని కూడా తీసుకువెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయింది.
రాత్రి 11 గంటలకు కారు ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పార్కింగ్కు చేరుకుంది. కొద్ది సమయం కారులోనే గడిపిన ముగ్గురు ఆ తర్వాత రైల్వే స్టేషన్లోకి ప్రవేశించారు. శనివారం తెల్లవారుజామున 12:40 ప్రాంతంలో తల్లి, ఇరువురు పిల్లలు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని పట్టాలపై ప్రత్యక్షమయ్యారు. వారిని గుర్తించిన గూడ్స్ రైలు పైలట్ చాలాసార్లు హారన్ కొట్టినా వారు పక్కకు తప్పుకోకపోగా రైలుకు ఎదురుగా పరుగు తీశారు. రైలు ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఉన్నట్లుండి విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేంత ఏం కష్టం వచ్చిందనే చర్చ జరుగుతోంది. భర్త దూరంగా ఉండడం, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ బాధ్యతలన్నీ ఒంటరిగా మోయడం వల్ల ఒంటరితనంతో కుంగిపోయిందని చర్చించుకుంటున్నారు బంధువులు. మెల్లిగా సర్దుకుంటుందని తాము అనుకున్నామని, ఇలాంటి మరణ శాసనం రాసుకుంటుందని ఊహించలేకపోయామని వారు కన్నీరు పెట్టుకున్నారు. అటు విజయారెడ్డి తల్లి కూడా తన కూతురుకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత బాధలు ఏమీ లేవని చెబుతోంది. లేదు, ఎవరితోటి జరగదు. ఏమంటారు, ఎవరు తెరవేపోదామే, అది అర్థమైతే లేదు. అబ్బా, అది అర్థమైతే లేదు నాకు. చచ్చిపోయింది ఇంట్లోనన్నా చచ్చిపోలేదు. మంచిగా ఉంటామమ్మ, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఒక మాట అనుకోము మేము అసలు. తమ కాపురంలో ఎటువంటి కలహాలు లేవని విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి రైల్వే పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్య ఘటన అనంతరం పోలీసులు మొబైల్ ఫోన్ ద్వారా సురేందర్ రెడ్డిని సంప్రదించారు. ఆర్థిక సమస్యలేవీ లేవని, తన భార్య, పిల్లలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని ఆయన వాపోయాడు. మరోవైపు తన చెల్లికి ఎలాంటి సమస్యలు లేవు అని అన్న చిరంజీవి రెడ్డి తెలిపాడు. తన బావ, తన చెల్లిది అన్యోన్య దాంపత్యమని చెప్పుకొచ్చాడు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నాడు. మేము హ్యాపీగా ఉన్నాం, మాకే ఇబ్బంది లేదు. 29 నాడు మాట్లాడాను వైఫ్ తోటి, 27 నాడు పాపతోటి మాట్లాడా. ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. కంపల్సరీ కొడతాడు డాడీ అని చెప్పింది. వైఫ్ చాలా స్ట్రాంగ్, అమ్మాయి చాలా తెలివి కలదు. మరి ఏం జరిగిందో నాకేం అర్థం కాలే. ఏ చిన్న విషయం కూడా చెప్పకుండా ఉండదు, కానీ ఈ విషయం ఎందుకు చెప్పలేకపోయిందనేది అర్థం కాదు నాకు. మరోవైపు రైల్వే పోలీసులు కూడా విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆమె ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యేక కారణాలేవీ కనిపించలేదని రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులందరితో మాట్లాడినట్లు ఆయన వివరించారు. అయితే ఆమె ఫోన్ డేటా, ల్యాప్టాప్ డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు ఆయన. వాళ్ళ తల్లిని మాట్లాడినాం, వాళ్ళ బ్రదర్ని మాట్లాడినాం, వాళ్ళ రిలేషన్లో మాట్లాడినాం, వాళ్ళ హస్బెండ్లో కూడా మాట్లాడినాం. కానీ వాళ్ళు ఎలాంటి ఇష్యూ లేదు, అంటే ఫైనాన్షియల్లీ ప్రకారంగా, లేకుంటే ఇద్దరు సంబంధాల గురించి, అంటే ఏదైనా డిస్ప్యూట్ ఉందా, ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, పిల్లలతో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివి అయితే ఇప్పటివరకు రాలేదు. ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఒక ఆమె సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్లో కూడా సింపుల్గా ఆమె రాసింది, మా సావుకి మేమే కారణం, నేను నా పిల్లల్ని ఒంటరిగా వదిలేసిపోను, నేను వాళ్ళకు నాతో పాటు తీసుకుపోతున్నా అని రాసింది ఆమె. ఇప్పుడు ఆమె సెల్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అది లాక్ ఉంది. అది మేము సైబర్ క్రైమ్ని పంపినాం, అది డేటా రిట్రీవ్ చేస్తున్నాం. ఈ ఘటనపై పోలీసులు విజయారెడ్డి మొబైల్లోని చివరి కాల్స్, చాటింగ్ వివరాల్లో ఉన్న ఆమె ఇద్దరు టీం మెంబర్స్ను విచారించారు. అయితే అవి వర్క్ రిలేటెడ్ మెసేజెస్ అని తేలింది. కుటుంబంలో ఏమైనా విభేదాలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర విజయ పార్క్ చేసిన కారులో పోలీసులు ఓ సూసైడ్ నోట్ ఉన్నట్లు గుర్తించారు. కార్ గేర్ బాక్స్ పక్కనే ఒక చిన్న పేపర్లో ఆమె చేతిరాతతో రాసినట్లుగా ఉన్న నోట్ లభించింది. ఆ నోట్లో, అమ్మా, నేను బతకడానికి చాలా ప్రయత్నం చేశాను, నా వల్ల సాధ్యం కావడం లేదు, అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా, నాతో పాటే నా పిల్లల్ని కూడా తీసుకుపోతున్నా అని రాసి ఉంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు లేవు. అయినా ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనేది గుండెల్ని పిండేస్తోంది. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్ని ఎలా ఒప్పించింది? తల్లి తీవ్రమైన డెసిషన్ తీసుకున్నా వాళ్ళెలా ఒప్పుకున్నారనేది కలచివేస్తోంది. కంఫర్ట్ లైఫ్కు అలవాటు పడిపోతున్నారు. ఎన్ని ఆటుపోట్లొచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాల్సిన వాళ్ళు పరిష్కారం వెతుక్కోవాల్సింది పోయి అర్ధాంతరంగా విలువైన జీవితాల్ని ముగించేస్తున్నారు. తమతో పాటే పిల్లల ఉసురు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు పెరిగిపోవడానికి కారణాలేంటి? కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం అంటారు. అయితే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక చిన్న చిన్న సమస్యలకే భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువవుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి
ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయనేది మానసిక విశ్లేషకుల మాట. పొద్దున్న లేస్తే ఆత్మహత్యల వార్తలు లేని రోజంటూ ఉండదు. సెలబ్రిటీల నుంచి సాధారణ గృహిణుల వరకు, రైతుల నుంచి విద్యార్థుల వరకు, ఉద్యోగుల నుంచి బిజినెస్ మెన్ల దాకా ఇలా ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతూ తమ కుటుంబాలకు తీరని వేదనను మిగులుస్తున్నారు. ఈ మధ్య పిల్లల్ని చంపి పేరెంట్స్ సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మరికొందరు తమతోనే పిల్లల్ని తీసుకువెళుతున్నారు. ఇటీవల సిద్దిపేటలో ఓ వ్యక్తి తల్లి కుమారుణ్ణి హతమార్చి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తింటి వేధింపులు తాళలేక ఓ తల్లి 3 పిల్లలకు ఉరేసి క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. కన్నబిడ్డలనే కాలయముడిలా మారి ఉరేసి చంపి తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన ఈ ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కవల పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుందో తల్లి. భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేక 2 పిల్లలను చంపి సూసైడ్ చేసుకుంది మరో ఇల్లాలు. గతేడాది హబ్సిగూడలో ఆర్థిక ఇబ్బందులతో 2 పిల్లలను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్న దంపతులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు జరిగాయి. మా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్లు వర్ధిల్లు అంటూ దీవించిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ఉసురు తీస్తూ ఉండడం బాధ కలిగిస్తోంది. మామూలుగా పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు కలవరపడిపోతారు. ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్న గాయమైతేనే విలవిలలాడిపోతారు. అలాంటిది కన్నబిడ్డల గొంతు నులిమి వారికి విషం పెట్టి చంపేసేంత కర్కశత్వం, కలిసి ఆత్మహత్య చేసుకునేలా దుర్మార్గమైన ఆలోచన వారిలో ఎందుకొస్తోంది, ఎలా వస్తోంది అంటే రకరకాల మానసిక రుగ్మతలు. తాము చనిపోతే బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళనే ఎందుకు కారణమని చెబుతున్నారు మానసిక వైద్య నిపుణులు. సాధారణంగా ఇలాంటి దారుణాలు ఇంటి పెద్ద ప్రేరణతోనే జరుగుతాయి. తాను లేకపోతే భార్యాబిడ్డలు బతకలేరేమోనన్న ఆందోళన, వారి జీవితాలు చిన్నాభిన్నమవుతాయేమోనన్న భయంతోనే ముందుగా ఇంటి పెద్ద భాగస్వామిని ఆత్మహత్యకు ఒప్పించి ఆపై పిల్లలను చంపి తమ ఉసురు తీసుకుంటున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు వంటివి వారి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా పైకి కనిపించినా బలవంతంగా ఉసురు తీసుకునే స్వభావం వెనుక మానసిక రుగ్మతలు ఉంటాయని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. కన్నవారి చేతుల్లో హత్యకు గురవుతున్న వారిలో 5 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది. ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆ నివేదికలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి దుర్ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం ఆందోళనకరం. తల్లిదండ్రులు పిల్లల్ని తమ ఆస్తిగా భావిస్తుండడం వల్ల వారిపై సర్వాధికారాలు తమకే ఉన్నాయన్న మానసిక స్థితి కడుపును పుట్టిన వారి ఉసురు తీయడానికి ప్రధాన కారణం. ఈ తరహా ఆలోచనలు, మానసిక రుగ్మతలు ఉన్నవారిని గుర్తించి తగిన చికిత్స చేయిస్తే ఇలాంటి దారుణాలకు, ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మానసిక సమస్యలు పెరిగాయి. మలేరియా, టైఫాయిడ్ వంటి వాటిలాగానే మానసిక అనారోగ్యం కూడా ఒక వ్యాధి. దానికి తగిన చికిత్స తీసుకోవాలన్న స్పృహ సమాజంలో పెరగాలి. అప్పుడే ఇలాంటి ఆత్మహత్యలు తగ్గుతాయి. కుటుంబ, ఆర్థిక సమస్యలు చాలామందికి ఉంటాయి. అలా ఉన్నవారంతా ఆత్మహత్యకు పాల్పడరు. వ్యసనాలకు గురైన వారంతా చనిపోవాలనుకోరు. స్వభావంలోనే సూసైడల్ టెండెన్సీ ఉన్నవారు, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు చనిపోవడమే తమ సమస్యలకు పరిష్కారంగా భావిస్తారు. అదే ఈ విషాద ఘటనలకు కారణమవుతోంది. ఒక వ్యక్తి ఆత్మహత్య ఆలోచనకు రావడం ఒక విషయం, కానీ 2 పిల్లలు కూడా అదే ఆలోచనలోకి ప్రవేశించడం ఏమిటి? ఇది మామూలు ఆత్మహత్య కాదు. ఇది ఒక రకమైన మానసిక సంక్రమణ. ఒకరి మనసులో పుట్టిన నిస్పృహ, నిరాశ, అంతులేని ఒంటరితనం మిగతా 2 మనసుల్లోకి కూడా మెల్లగా ప్రవేశించిందంటారు మానసిక విశ్లేషకులు. ఇది ఒక్కరోజు జరిగిన సంఘటన కాదు. నెలల తరబడి, బహుశా ఏళ్ల తరబడి సాగిన మానసిక క్షీణత ఫలితమని వారు చెబుతున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి ఆత్మహత్య సంఘటనలు పెరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో చదువుకున్న పట్టణ, మధ్యతరగతి కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. అంటే సమస్య ఆర్థిక స్థితిలో లేదు, సమస్య మనసుల్లో ఉందంటారు మానసిక నిపుణులు. చర్లపల్లిలో తల్లి పిల్లల ఆత్మహత్య ఘటన అత్యంత బాధాకరమైనది. ఆ ఘటన గురించి వింటే కడుపు తరుక్కుపోతుంది. పేరెంట్స్ మంచి ఉద్యోగాలు, ఫైనాన్షియల్గా నో ప్రాబ్లమ్స్. మరి ఆ తల్లి ఎందుకిలా చేసిందనేది అందరినీ వేధిస్తోంది. పిల్లలు అడ్డు చెప్పకపోవడం కలచివేస్తోంది. అమ్మను బాధ పెట్టకూడదని అలా చేశారా? తల్లి మాటే చివరి మాట అయిందా? అమ్మను ప్రశ్నిస్తే అవమానమని ఫీల్ అయ్యారా? నిజానికి పిల్లలది ఇంటర్మీడియట్ చదువుతున్న వయస్సు, కానీ వారికి ఎప్పుడూ చదివే లోకం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటేనే నిత్యం చదవాల్సిందేననేది వారి ఆలోచన తప్ప మరో ధ్యాస ఉండదు. ఆ వయసు పిల్లలకు క్రైసిస్ మేనేజ్మెంట్ తెలీదు. ఏ చిన్న సమస్య వచ్చినా పేరెంట్స్కు చెప్పేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తల్లి కుమిలిపోతుంటే
తీవ్రమైన నిర్ణయం దిశగా అడుగులేస్తుంటే ఏం చేయలేని నిస్సహాయత వారిది. ఆ షాకింగ్ టైంలో ఎదురు చెప్పలేని పరిస్థితి తలెత్తిందేమో. తల్లిది మంచి ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగిని అంటే ఏ లోటు ఉండదు. కానీ ఆమె లోపల ఒంటరితనం. భర్త దుబాయ్లో, పిల్లలు హాస్టళ్లలో. ఎంతసేపు పోతే ఉద్యోగానికి, లేదంటే ఇంట్లోనే. ఎంత కంఫర్ట్ లైఫ్ ఉన్నా ఒంటరితనంలోనే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. అదే అంతటి తీవ్రమైన నిర్ణయానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మహత్య అమానుషం, దుర్మార్గం. కానీ దేశంలోనూ ఫ్యామిలీ సూసైడ్స్ పెరిగిపోయాయి. ఈ మధ్య తల్లో తండ్రో మరణశాసనం రాస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. పాపం పిల్లలేం చేశారు? ఎంతో భవిష్యత్తున్న వారిని ఎందుకు చిదిమేస్తున్నారు? ఆర్థిక సమస్యలు కాదు, పేరెంట్స్ మనసుల్లోనే అసలు సమస్య ఉందా? మానసిక వైద్య నిపుణుల మాటేంటి? దేశంలో ఏడాదిలో సగటున సుమారు 1,50,000 నుంచి 1,60,000 మంది వరకు ఆత్మహత్య చేసుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. అంటే రోజుకు సగటున 450 మందికి పైగా ప్రాణాలు విడుస్తున్నారు. ఇందులో 15 నుంచి 29 ఏళ్ల వయసు గల యువతలో ఆత్మహత్య ప్రధాన మరణ కారణాలలో ఒకటిగా మారింది. రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధుల కంటే ముందు నిలుస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 1987, 2007 మధ్య కాలంలో దేశంలో ఆత్మహత్యలు 7.9 నుంచి 10.3% పెరిగాయి. ఇది వ్యాధుల కంటే భయంకరం. ఇక కుటుంబంతో కలిసి ఆత్మహత్యా ప్రయత్నాలు గత 10 ఏళ్లలో గణనీయంగా పెరిగాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే ప్రతి 40 సెకండ్లకు ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 29 ఏళ్ల వారే ఎక్కువగా ఉండటం విచారకరం. ఆత్మహత్యలు చేసుకునే వారిలో చాలామంది డిప్రెషన్కు లోనైన వారే. సున్నిత మనస్కులు, హిస్టీరికల్ మనస్తత్వం ఉన్నవారు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతూ ఉంటారు. వ్యక్తిగత ఘర్షణలు, హత్యలు, యుద్ధాలు, ప్రమాదాలతో మరణించే వారికన్నా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆత్మహత్యలో సఫలమైన వారి సంఖ్య కన్నా ఆత్మహత్యకు యత్నించి విఫలమైన వారి సంఖ్యే అంతకు 20 రెట్లు ఎక్కువ. అంటే ప్రతి 3 సెకండ్లకు ఏదో ఒక మూలన ఒక ఆత్మహత్యా యత్నం జరుగుతోంది. ఆత్మహత్యల రేటు కొన్ని దేశాల్లో ఎక్కువగానూ, మరికొన్ని దేశాల్లో తక్కువగానూ ఉంటుంది. దానికి కారణం ఆయా సమాజాల్లోని సంఘీభావ స్థాయిల్లో వ్యక్తమయ్యే హెచ్చుతగ్గులే. మనం కల్లోల దేశాలుగా భావించే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లలో ఆత్మహత్యల రేటు చాలా తక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆత్మహత్యల రేటు చాలా ఎక్కువ. సంఖ్యాపరంగా చూస్తే అత్యధిక ఆత్మహత్యలు మన దేశంలోనే జరుగుతున్నాయి. ఈ తరం పిల్లలు తల్లిదండ్రులు మందలించారనో, వారు కావాలనుకున్నది కొనివ్వలేదనో, పరీక్షల్లో మంచి మార్కులు రాలేదనో, ప్రేమించిన మనిషి మోసం చేసిందనో, భార్యాభర్తల కలహాల వల్ల కాస్త ఆలోచించకుండా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక సమస్యను ఫేస్ చేయకుండా మానసిక ఒత్తిడికి నేటి తరం యువత గురవుతున్నారనే విషయం ఈ ఘటనలు చూస్తున్న తర్వాత అర్థమవుతోంది. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో ఎంతో విలువైన జీవితాలను మధ్యలోనే అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. అండగా నిలవాల్సిన పేరెంట్స్ కొందరు పిల్లలతో పాటే కలిసి బలవన్మరణాలకు పాల్పడుతూ ఉండడం మరింత కలవరపెడుతోంది. వాస్తవానికి వర్కింగ్ మహిళల్లో 60% పైగా దీర్ఘకాలిక అలసట, 50% పైగా నిద్ర సమస్యలుంటున్నాయి. కానీ మానసిక పరీక్షలు చేయించుకునేవారు చాలా తక్కువ. ఫలితం శరీర సమస్యలు, మానసిక కుంగుబాటు, చివరకు తీవ్ర నిర్ణయాలు ఉంటున్నాయి. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సిలింగ్ ఇప్పించాలి. మనలాంటి చాలా దేశాల్లో మానసిక వైద్యం అంటే నామోషి. అందువల్లే ఆసియా దేశాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటోంది. చాలా వరకు ఆత్మహత్య కేసుల్ని నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా దాన్ని నివారించవచ్చని అంటున్నారు. జీవితంపై సానుకూల ధోరణిలో ఒక్క క్షణం ఆలోచించినా ఆత్మహత్యను నివారించడం ఈజీ అని అభిప్రాయపడుతున్నారు. సమస్యలను, బాధలను సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు నిపుణులు. ఓ కష్టం, ఓ నష్టం, ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, ఏదో ఒక కారణం, ఏదో ఒక ఆందోళన మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. సమస్యలను ఎదుర్కోలేని మానసిక బలహీనతే ఆ పని చేయిస్తోంది. అలా అర్ధంతరంగా తనువు చాలిద్దామనుకున్న వారిలో ఆలోచన రగిలేలా చేయాలంటోంది సమాజం. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్న వారిలో ఆలోచన రగిలిస్తే, చైతన్యం తీసుకొస్తే గండం గడిచిపోతుందంటారు మానసిక వైద్య నిపుణులు. ఎంత పెద్ద సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. దానికోసం వెతకాలి. అప్పుడే ఆ ఆలోచనల నుంచి బయటపడతారు. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. సో అలాంటి ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలి. ఏదైనా బతికి సాధించాలి.
ఆటుపోట్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి.